జైబీ ఏబీ టీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. మార్కాపుర జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ కోరిన ఎంపీ, ఎమ్మెల్యేలు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం తెదేపా ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబులు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను కోరారు. స్థానిక కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్లో బుధవారం సమావేశమై వీరు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఏర్పడిన తర్వాత పరిస్థితి, ఉద్యోగుల కొరత, నిధుల కొరత, వీటిపై ఎలా ముందుకెళ్లాలి వంటి అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రత్యేక హాలు నిర్మించేందుకు ఎంపీ నిధుల నుంచి చర్యలు తీసుకుంటామని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అదేవిధంగా హడ్కో ఫండింగ్ ఏజెన్సీ ద్వారా నిధులు తీసుకువచ్చి మార్కాపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన వివరించారు. ఇక కలెక్టరేట్ కు కేటాయించిన 50 కోట్ల రూపాయలు నిధులను రాబట్టే విషయంపై చర్చించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు సైతం ఇక్కడ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ వారిని కోరారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి చేసుకునేందుకు ముందడుగు వేద్దామన్నారు. జిల్లా అభివృద్ధి, సమస్యలపై ఎమ్మెల్యేలంతా ఒకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి వివరిద్దామని నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డిఆర్ఓ వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారు, మన డిఎస్పీ గారు నాగరాజు గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు నాగరాజు గారు, ఇతర అధికారులందరూ కూడా, కమిషనర్ గారు ఈ సమావేశాల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా జరిగింది. జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాకు ఒక కొత్త రూపురేఖలు అనేది కూడా తీసుకురావాలనేది గౌరవ శాసనసభ్యులందరిలోనూ ఆఫీసర్స్లో కూడా ఆలోచన ఉండబట్టి ఏ విధంగా ఎక్కడ నుంచి నిధులు వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్గ గారు కూడా మార్కాపురంకి వచ్చి ఇక్కడ కొత్తగా ఏర్పడిన జిల్లాకు కూడా నిధులు సమకూర్చే ఒక ప్రణాళికను కూడా తయారు చేస్తామని వారు చెప్పడం, అదేవిధంగా అధికారులందరూ కూడా స్టాఫ్ ముందు తక్కువగా ఉండబట్టి ఇక్కడ ఎక్కువ కార్యక్రమాలు కూడా చేయాలన్నా కూడా చేయలేకపోతున్నామని కలెక్టర్ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది స్టాఫ్ అనేది ఇక్కడికి రావటం, జిల్లా లెవెల్ పోస్టులన్నీ కూడా ఫిలప్ కావడం, అదే దాంతోపాటు నిధులు అనేది కూడా రావడానికి ఏ విధంగా ఉంటుందనే ప్రణాళికని ఈరోజు మేమందరం కూడా చర్చ చేయటం. మార్కాపురం మున్సిపాలిటీ విషయంగా సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూర్చొని జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏ విధమైన ప్లాన్స్ తీసుకొస్తే, అంటే హడ్కో అనేది ఒక ఫండింగ్ ఏజెన్సీ అనేది భారత ప్రభుత్వంలో ఉంది కాబట్టి వారి ద్వారా కొన్ని నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసుకునే దానికి, అంటే మార్కాపురం మున్సిపాలిటీ అనేది కాదు, నా వరకు నేను చెప్తున్నది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి మార్కాపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనేది మనం ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఆలోచనలో నేను ఉండటం చూసాము. పబ్లిక్ గ్రీవెన్సెస్ వరకు రెడ్రెసల్ హాల్ అనేది, అంటే మామూలుగా స్పందన కార్యక్రమం అనేది ఒకటి మనం పీజీఆర్ఎస్ సోమవారం ఇక్కడికి రావటం, వచ్చినప్పుడు చాలామంది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో వసతులు తక్కువ ఉన్నాయనేది ఒక భావన కలెక్టర్ గారు, జేసీ గారు వారు ఆలోచించే మా ఎంపీ నిధుల నుంచి కూడా ఆ బిల్డింగ్ కట్టేదానికి
నిధులు ఇస్తామని కూడా చెప్పాము. దానికి ఎంత ఖర్చు అవుతుందనేది కూడా వాళ్ళు ఎస్టిమేట్ వేసి కూడా మళ్ళీ చెప్తాము ఉన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కూడా నిధులు వస్తేనే దీనిని మనం ముందుకు తీసుకెళ్తామనేది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు అందులో నారాయణ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అదేవిధంగా కృష్ణబాబు గారు, అశోక్ రెడ్డి గారు, జిల్లాకి 4 నియోజకవర్గాలు. ఈ 4 నియోజకవర్గాల్లో చురుకైన వ్యక్తులు ఈ అసెంబ్లీలో కూడా శాసనసభ్యులుగా ఉండటం అనేది ఒక సంతోషమైన వాతావరణంగా తెలుపుకుంటూ ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ ప్రతి నెల మీకు ఎక్కువగా మార్కాపురంలో కూడా ఒక అభివృద్ధి కూడా చూస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.